గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ రావులపాలెంలో వెన్కాప్ చికెన్ కంపెనీ, నేషనల్ ఎగ్ కార్పొరేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో చికెన్ గుడ్డు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఉచితంగా చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ, బాయిల్డ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెన్కాప్ చికెన్ రాజమండ్రి మేనేజర్ విజయ్ భాస్కర్, రావులపాలెం వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ పి నితీష, వెటర్నరీ ఆఫీసర్ ఆత్రేయపురం, చికెన్ చిక్స్ కమర్షియల్ మేనేజర్ రాజమండ్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత చికెన్ ఎగ్ మేళాని జనం ఎంతో అద్భుతంగా స్పందించి వాటిని స్వీకరించారని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం మాంసాహార వంటకాలు చికెన్ ఎగ్లను మనం వండుకునేటప్పుడు 70 నుండి 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతాయని, అంత వేడిలో కుకింగ్ కావడం వల్ల ఎటువంటి వైరస్లు ఉండవని, మన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేవని డాక్టర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదని, ఉడికించిన మాంసాహారాలు, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తవని డాక్టర్ నితీష తెలిపారు. ఒక్క నిమిషం అండి. ప్రెసిడెంట్ ఈ చికెన్కి కానీ కోడిగుడ్డుకి కానీ అసలు మన జిల్లాలో ఏం ప్రాబ్లం లేదు. ఏదో ప్రాపర్ చేశారు, ఎవరైనా తినచ్చు. ఎందుకంటే బాయిల్ చేసిన గుడ్డు మనం ఆమ్లెట్ వేసుకున్న గుడ్డు తిన్న ఏమీ సెట్ లేదు, అందరూ తినచ్చు. Possibilities in humans, and there is no transmission from birds to animals or also humans. Please take the proteinaceous food such as eggs and also the meat. ఈరోజు రావులపాలెం గ్రామంలో మనం చికెన్ మరియు ఎగ్ మేళా వెన్కాప్ మరియు నెక్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో చికెన్ మరియు కోడిగుడ్ల మేళా నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ అనే వైరస్ కోళ్ళకి సోకుతుంది. అది తింటే మనుషులకి కూడా తాకుతుంది. అందుకని ఆ భయభ్రాంతులకు గురయ్యి ప్రజలు ఎవరు కూడా చికెన్ తినడం మానేశారు చాలా వరకు. దీంట్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదండి మనుషులకి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ పైన కన్నే మనం ఉడికించి ఎలాగో తింటాము. కోడి మాంసం కానీ కోడిగుడ్డు కానీ. ఇది మనం వండించేది ఎలా లేదన్నా 85-90 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. సో ఈ టెంపరేచర్లో ఎటువంటి వైరస్ బతికే అవకాశం లేదు. సో ప్రజలందరూ కూడా ఈ భయభ్రాంతులన్నీ పక్కన పెట్టి తప్పకుండా చికెన్ మరియు కోడిగుడ్లు శుభ్రంగా తినవచ్చు. దీంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి ప్రమాదము లేదు. గ్రామంలో చికెన్ వ్యాపారులందరూ కలిసి వెన్కాప్ వారి సౌజన్యంతో మరి ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యన ఒక 20 రోజుల నుంచి కూడా మనం అందరూ బర్డ్ ఫ్లూ అని వింటున్నాము. తద్వారా ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకిన దాఖలాలు లేవు. మరొకటి ఏంటంటే, ఈ చికెన్ కానీ ఎగ్ కానీ మనం ఉడికించి తింటాము. 65-70 డిగ్రీలు దాటిన తర్వాత ఒకవేళ దాంట్లో వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది. కాబట్టి మనం పచ్చి తినాం కాబట్టి కోడిగుడ్డు మరియు చికెన్ పదార్థాలన్నీ కూడా మనం 90 డిగ్రీలు దగ్గర ఉడకబెట్టి తింటాం. కాబట్టి 65-70 డిగ్రీలు దాటిన తర్వాత వైరస్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురవసరం లేదు. శుభ్రంగా మనం అందరూ కూడా చికెను ఎగ్స్ అందరూ కూడా తీసుకోవచ్చని, మరి ముఖ్యంగా మన కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకున్న ఫామ్స్లో ఎక్కడా కూడా ఇటువంటి దాఖలాలు లేవు. అవుట్ బ్రేక్ వచ్చిన దాఖలాలు లేవు. బర్డ్ ఫ్లూ తోటి బర్డ్ చనిపోయినట్టు దాఖలాలు కూడా లేవని మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను.